ఏవీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాదా శ్రీ గోవిందమాంబ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ 21వ వార్షికోత్సవ పూజ కార్యక్రమంలో భాగంగా సుప్రభాత సేవ, మూల విరాట్లకు పంచామృత అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యహావచనం, ప్రధాన కలశ స్థాపన, బ్రహ్మపీఠ ఆవాహన, సకల దేవత హోమములు, పూర్ణాహుతి, మహా నైవేద్యం, మంత్రపుష్ప తీర్థ ప్రసాద వితరణతో ఆశీర్వచనములు, మంగళహారతులు, శాంతి కళ్యాణం ఇత్యాది కార్యక్రమాలు బ్రహ్మశ్రీ ఇటికల విశ్వప్రకాశాచార్యులు వారి శిష్య బృందం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి పూర్ణాచారి, కోశాధికారి అలుగోజు చంద్రశేఖరాచారి, ఉపాధ్యక్షులు బోగోజు సదానందాచారి, పబ్బోజు వెంకటాచారి, సహాయక కార్యదర్శులు అబ్బడంపూరి పూర్ణాచారి, రాగి శ్రీనివాసాచారి, గజ్జల వెంకటేశ్వర్లు, ఆలయ మహిళా ఉత్సవ కమిటీ సభ్యులు ఇటికల విజయలక్ష్మి, సిరికొండ సరస్వతి, కల్లూరి కళావతి, శాశ్వత నిధి సభ్యులు కల్లూరి యాదగిరి, రుద్రోజు రవికాంత్, పూసల భాస్కరాచారి, వీరితో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. गंगा यमुना सरस्वती मध्य प्रदेश कृष्णा गोदावरी मध्य प्रदेश समस्त ग्राम विश्व ग्राम में अस्मिन् कल्याण मंडपे अस्मिन् मानवजे कस्य कल्पे स्वयं भगवान दुसुनंदरा भयस्त्वा महतिरात्र हप्तोरिया महसांत परवाद बियान संतकुसम जबलावा प्रवेद स्वामलवारो శ్రీ గారు అందజేసి ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. తొర్రూరు గ్రామం మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము ప్రతిష్టాపన జరిగి 21వ సంవత్సరము కావున ఈరోజు దేవాలయానికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఆ యొక్క జగద్గురు అయినటువంటి మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఈ యొక్క కార్యక్రమాలు సుప్రభాత సేవ మరియు ఆ యొక్క మూల విరాట్లకు పంచామృత అభిషేక కార్యక్రమాలు, పూజ, పుణ్యాహవచనము, తర్వాత పంచబ్రహ్మ పీఠ ఆవాహన మొదలగు హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించబడినాయి. ప్రతి ఒక్క సంవత్సరం కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 21 సంవత్సరాలు కూడా మహావైభవపేతంగా అంగరంగ మహావైభవపేతంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహము సర్వదా భక్తులకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క హోమాది పూజా కార్యక్రమాలు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. భక్తులకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఎల్లవేళలా అందరూ కూడా ఈ యొక్క అతివృష్టి అనావృష్టి ఇలాంటి కలగకుండా ఉండాలని, అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఈ యొక్క భారతదేశంలో అందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లుతూ ఉండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఉత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి అభిషేకాలు, హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ, శాశ్వత నిధి కమిటీ సభ్యులు కూడా పాల్గొని
దీన్ని విజయవంతం చేయడం కూడా జరిగింది. తొర్రూరు పట్టణ బంధుమిత్రులు అందరికీ కూడా సహాయ సహకారాలతో ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం దినదిన అభివృద్ధి కూడా చెందడం జరిగింది. అందులో భాగంగానే దీనికి ప్రతి ఒక్కరూ సహకరించిన శాశ్వత నిధికి సహకరించిన దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక ముందు కూడా దాతలు ఆలయం అభివృద్ధికి సహకరించి ఎంతో ఈ ఆలయాన్ని ముందుంచాలని తెలియజేస్తూ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హెవీ న్యూస్ అమీర్ పాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.